సుధాకర్ గుడ్ యాక్టర్, బెస్ట్ యాక్టర్ అనే తప్ప బిజీ యాక్టర్ అనేటువంటిది ఎప్పుడూ లేదు. గుడ్ యాక్టర్, బెస్ట్ యాక్టర్ అని అంటే కూడా బిజీ, అది కూడా డౌటే. మరి లేదులేండి. అది ఉండబట్టే అంటే ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్స్ మాత్రమే మీ దగ్గరికి రావటం అనేటువంటిది మీరు యాక్సెప్ట్ చేసుకోవటం. ఇది. అంటే ప్రతి క్యారెక్టర్‌కి ఒక సీజన్డ్ యాక్టర్ లాగా ఒక రెగ్యులర్ యాక్టర్ లాగా కాకుండా ఒక స్పెసిఫైడ్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు మిమ్మల్ని పిలవటం అనేది మీ గౌరవానికి, మీకున్న పేరుకి. The best college for intermediate, Unacademy, Madhapur. అంటే ఈ సందర్భంగా ఐ మస్ట్ థ్యాంక్ ఆల్ ది డైరెక్టర్స్, ఆల్ ది ప్రొడ్యూసర్స్ నాకు ఇప్పటికీ పిలిచి నాకు వర్క్ ఇస్తున్నారంటే ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఒక ప్రతి యాక్టర్‌కి కూడాను ఒక పుష్ ఇచ్చిన డైరెక్టర్లు, పుష్ ఇచ్చిన ప్రొడ్యూసర్లు అంటూ ఉంటారు. మీకు పర్టిక్యులర్‌గా మీ చేయి పెట్టి నడిపించినటువంటి వాళ్ళు ఎవరు అంటే ఏం చెప్తారు? జంధ్యాల గారు, జంజాల్ గారు. 100% జంధ్యాల గారు. వారి మాక్సిమం సినిమాల్లో నాకు పాత్రలు ఇచ్చారు. వంశీ అండ్ జంజాల్ గారు అండ్ వంశీ. ఎస్, ఫస్ట్ గురుగారు జంధ్యాల గారు, తర్వాత నెక్స్ట్ ఆ తర్వాత చూసుకుంటే డైరెక్టర్ కె విశ్వనాథ్ గారు, వంశీ గారు, ముగ్గురు. ముత్యాల సుబ్బయ్య గారు, రేలంగ్ నరసింహారావు గారు ఉన్నారు. ఎవ్రీవేర్ వేర్ దే వాజ్ అన్ ఆపర్చునిటీ పీపుల్ గేవ్ మీ. నాకు అన్ఫార్చునేట్గా ఏమైపోయిందంటేనండి, మేబీ 2 రీజన్స్. 1, నేను పరిస్థితుల వల్ల నేను ఐ కుడెంట్ లీవ్ చెన్నై అండ్ కమ్ డౌన్, ఒకటి. అండ్ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండస్ట్రీ ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత నేను పనిచేసిన దర్శకులు ఎవరికి వర్క్ లేదు. ద న్యూ క్రాప్ ఆఫ్ డైరెక్టర్స్ హెడ్ కమ్ డౌన్. సో న్యూ క్రాప్ రావడం, న్యూ థింకింగ్ రావడంతో మేబీ అక్కడ మేము వెనకబడిపోయాం అనుకుంటాను. బట్ అదృష్టవశాత్తు భగవంతుడు ఆశీస్సులు, మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్, దీవెన్లు, నౌ దేర్ అగైన్ వన్ బై వన్ దే ఆర్ కాలింగ్ మీ నౌ. సో హ్యాపీ ఫర్ దట్. వాట్ ఈజ్ యువర్ లైఫ్ స్టైల్ అంటే ఏం చెప్తారు సార్? హౌ డూ యూ బిగిన్ యువర్ లైఫ్ డే? అండ్ ఐఎమ్ ఎ సింపుల్ పర్సన్ అండి. ఫస్ట్ సింపుల్ లివింగ్, ఆనందంగా ఉంటాను. నాకు ఆనందంగా ఉండాలనే కోరిక. అప్స్ అండ్ డౌన్స్ ప్రతి ఒక్కరికి కామన్, ఆ జీవితంలోనే ఉంటాయి, ఏ రంగంలోనైనా ఏ వ్యక్తికైనా. అది ఆనందంగా ఉన్నప్పుడు ఓహో అని పొంగిపోను, కష్టాల్లో ఉన్నప్పుడు ఇదే. బట్ ఐ ట్రై టు బ్యాలెన్స్. ఉంటుంది, 2 ఉంటాయి, అటు ఇటు ఉంటుంది. ఎందుకు ఏమిటి అని ఈ సంఘర్షణ అన్నది ఎప్పుడు 24 గంటలు ప్రతిరోజు ఉంటుంది. చాలా కూల్గా మాట్లాడే, చాలా కూల్గా కనిపించే సుధాకర్ గారిలో కోపం వస్తుంది ఎప్పుడన్నా? ఓ ఎస్ సార్, నేను మనిషినేనండి. నేను అంటే ఎలా భావిస్తానంటేనండి, ఈ భూప్రపంచం మీద పుట్టిన బిడ్డ ఎక్కడైనా, ఆడైనా మగైనా, నవరసాలు లేకుండా ఉండవు, కానీ పాళ్ళు మారుతూ ఉంటాయి. ఆ దీంట్లోని నాలోనూ నవరసాలు ఉన్నాయి, పాళ్ళు మారుతుంటుంది. నాకు గనక కోపం వచ్చిందంటే ఇంకా అది పీక్. ఇట్స్ పీక్. ఇది ఒక్క సందర్భం చెప్పరా మీకు మంచి కోపం వచ్చి? ఇంట్లో జరిగిన విషయాలే. ఎవరు? శైలజ గారి మీద? శైలజ, తన మీద కోపం రాదు, తనలో ఆవగించైనా తప్పు పట్టడానికి లేదండి. షీ సచ్ ఎ వెల్ బ్యాలెన్స్డ్ పర్సనాలిటీ. నేను ఈ మాట అనేసరికి మీరు శైలజ గారిని చాలా లవ్ చేస్తున్నారు. లవ్ కన్నా వారంటే చాలా గౌరవం నాకు. లవ్కి గౌరవానికి చాలా తేడా ఉంది. వారంటే చాలా గౌరవం నాకు. నాకు కోపం వచ్చే సందర్భాలే ఎలా ఉంటాయంటేనండి, ఏదైనా నేను విశ్లేషించి చెప్తా, నాకు ఇది కావాలి, ఇలా కావాలి, ఇలా కావాలి. ఇది చెప్పి జరగకపోతే మాత్రం మా ఇంట్లో వాళ్ళు అదే అంటుంటారు, మీకు లేడికి లేచిందే ప్రయాణం అండి. నాకు ఎవరైనా ఏమైనా పని చెప్తే అది అయ్యే వరకు నేను నిద్రపోను. అది చేసి హూ ఎవర్ ఇట్ ఈస్, ఏ పనైనా సరే ఇంకా దాని వెనకాల తిరుగుతాను, దాని వల్ల ఇదే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. నేను ఏమైనా పని చేస్తే చెప్తే చేయను, అది జరగదు అనమాట.